ఆదరమొప్ప సౌఖ్యములనంది తపంబును విస్మరించే. ఆదరమొప్ప సౌఖ్యములనంది తపంబును విస్మరించే. హృత్ పోడిమిలేక జనించిన మొదటి పాదం. పోడిమిలేక జనించిన నాడును నేడును పుడమిని నడువగలేడే. కలితోన్మాద వినోద సంకలిత సంకల్ప స్ఫురన్మూర్తి అయి మొదటి పదం. అలసత్వంబు వహించెడెందము వికారాక్రాంత సంయుక్తిమై. సరస విలాసభావములు సంగతమై హృదయాంతరాన. సంభరిత వినూత్న మార్గముల ప్రజ్వలిత ప్రకట ప్రయుక్తిమై. ఆవిర్భూత పవిత్ర యజ్ఞ కలనా వ్యాహార సంశీలుడై. ధీ విక్రాంతత రాక్షసాధముల అర్థింగూల్చుచున్నన్. అడరించున్ భవదీయ వైఖరులు జ్ఞానాక్రాంత శృంగారమున్. నడపుల్ చిత్రములై ప్రసన్నపర విజ్ఞానంబు సంధించు. అనుపమంబైన క్షీరాబ్ధి ఎనగదగిన సాధు సంశీలయ్యప్పు సత్యమూర్తి. అరుదుగా భావనాంతరమునందున పంచశర ప్రభావములు. ఇంకొక కృచ్చకునికి పంచశర ప్రకామన అని చెప్పినట్టు. విరచిత నూత్న మార్గముల వెక్కసమై వికటింపజేయుచో. విరచిత నూత్న మార్గముల వెక్కసమై వికటింపజేయుచో. విరచిత వేదనాదముల విద్యలనెల్లను నేర్పినాడు. అర్చక మహాపదవిని సుగీయించినాడు. తత్ అమ్మాయి రెండు బొమ్మలు సమ్మోదముతోడ తాత సచ్చీర్షముపై నెమ్మినిడి కొట్టె కేకిస. కొమ్ములు రెండున్నవంట గుర్రమ్మునకు. స్వాదు రస ప్రసన్న గుణసంగత భూరి విహారలోలుడై ఆదరముప్ప సౌఖ్యముల నంది తపంబును విస్మరించే. హృద్బోధ పునఃప్రయత్న తపమున్ పటు జృంభణలీల చేయుచో. మేదిని గాదిసూరునకు మేనక చెల్లియు తల్లిగావల. పోడిమిలేక జనించిన నాడును నేడును పుడమిని నడువగలేడే. ఈడుచు కరమున కట్టెను. 3 ఏడుల పిల్లకొక్క ముదుసలి పుట్టెను. కలితోన్మాద వినోద సంకలిత సంకల్ప స్ఫురన్మూర్తినై. అలసత్వంబు వహించెడెందము వికారాక్రాంత సంయుక్తిమై. తలకెక్కెన్గద మత్తు నీవె పలుకన్ తాత్పర్యమున్ చూపెదన్. చెలివో చెల్లెలివో వదినవో యజమ్మవో తెల్పవే. ఒక మహానుభావుడు బాగా తాగి మత్తెక్కిపోయింది ఆయనకి. మత్తెక్కిపోయిన తర్వాత ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తి చెలో చెల్లిలో ఇదెవరో తెల్లో తెలియలేదు. కనీసం తెలుసుకుందామనే జిజ్ఞాసైనా ఉంది కాబట్టి ఎంత తాగినా కానీ ఆమెనే అమ్మ నువ్వే చెప్పు ఎవరో నాకు తెలియదు బాగా తాగున్నారని అడుగుతూ ఉన్నాడు. సరస విలాసభావములు సంగతమై హృదయాంతరాన. సంభరిత వినూత్న మార్గముల ప్రజ్వలిత ప్రకట ప్రయుక్తిమై. కరకరి మారుబాణముల కమ్ర ఫలంబుగా వెళ్లి నిల్చన పురుషుని కుక్షి నాతిన్ వరపుత్రునిగాంచి విచిత్ర రీతిగను. కరకరి మారుబాణముల కమ్ర ఫలంబుగా వెళ్లి నిల్చన పురుషుని కుక్షి.
ఆమ్రఫలంబుగా. ఈ సమస్య పైన ఎందుకో అప్రస్తుత ప్రసంగులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఆవిర్భూత పవిత్ర యజ్ఞ కరణ వ్యాహార సంశీలుడై ధీ విక్రాంతత రాక్షసాధముల అర్థిన్ గూల్చుచున్నన్ భావస్ఫూర్తిని వేద విద్య కొరకై భద్రాత్ముడై వాక్యధాటీ వీలుంగని మోదమంది మునివాటిని పూర్వకాలంపునన్ అడరించున్ భవదీయ వైఖరులు జ్ఞానాక్రాంత శృంగారమున్ నడపు చిత్రములై ప్రసన్నభరిత జ్ఞానంబు సంధించు వెల్వడు భావంబున భక్తివల్లరులు నిన్ భావింపగా కీర్తివించెడు పేరున్నది నీకెగా ప్రజలలో. సీమన్ కనన్ మోహన. అనుపమంబైన క్షీరాబ్ధి ఎనగదగిన సాధు సంశీలయ్యప్పు సత్యమూర్తి విమల సద్గుణాలంబ విమల సద్గుణాలంబ పవిత్ర గో శిఖరమునకు గుట్టె చక్కని గంగియావు. సరస విలాస భావములు సంగతమై హృదయాంతరంబులో విరచిత నూత్న మార్గములు వెక్కటమై వికటింపకున్నచో తరమిడి నాయకుండు కుశతత్పరతన్ విడనాడినంతలో సరసిజ నేత్రకున్ రవికచారును చీరవృథా తలంపగన్. విరచిత వేదనాదములు విద్యలు పెక్కులు నేర్పినాడు. శ్రీహరి కులువందు అర్చక మహాపదవిని సొగియించినాడు. తద్గురుపతి స్వామి దర్శనకు కోవెలకుంతగ నేగుదించే ఆ గురునకు నెత్తిపైన శటకోపము పెట్టనివాడు శిష్యుడే. ముగిసిందని నేను చెబుతున్నాను. విద్యయొసగును వినయంబు అని భర్తృహరి చెప్పిన దానికి ఆకృతి వహించిన పుంభావ సరస్వతి విద్యా వినయ సంపన్నుడు చిరంజీవి డాక్టర్ మోహన్. నేను ముందే అన్నాను, వర్ణనలు చేసిన వాడి గురించి ఏమి వర్ణిస్తాం? ధారలో మనల్ని మన చెవులను పట్టుకొని లాక్కు వెళ్ళిన వాడిని ఏ ధారలో వర్ణిస్తాం? ధారణలో చెళ్లపిల్లవారిది తిరుపతి వెంకట కవుది నేను చూడలేదు, కానీ వారు ఉంటే ఎలా చేసేవారో అని మేడసాని మోహన్ రూపంలో ఆ పూర్వ శతావధానులను మనం చూస్తూ ఉన్నాం. కర్ణ హృదంతర స్ఫుట రసప్రద శబ్దములేర్చి కూర్చి, చెవులకు హృదయానికి కర్ణ హృదంతర స్ఫుట రసప్రద శబ్దములేర్చి కూర్చి సంకీర్ణ సమస్యలన్ మతి సుఖీనముగా విడదీర్చి పేర్చి. మతి సుఖీనముగా గమనించాలి. కర్ణ హృదంతర స్ఫుట రసప్రద శబ్దములేర్చి కూర్చి సంకీర్ణ సమస్యలన్ మతి సుఖీనముగా విడదీర్చి పేర్చి సంపూర్ణ శతావధాన మఖ పూర్తియునర్చిన మేడసాని. సంపూర్ణ శతావధాన మఖ పూర్తియునర్చిన మేడసాని నీ అర్ణవధీరమైన ధిషణాత్త విభూతికి వేయి దీవనల్.